మచిలీపట్నం బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆకస్మికంగా బస్టాండ్ను సందర్శించిన ఆయన ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షాల సమయంలో బస్టాండ్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను ఆరా తీశారు. బస్టాండ్ను ఆధునీకరించి సుందరీకరించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. లోడ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. అంటే ఒక బస్సు వేస్తాం, ఆ బాన్స్ లో ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటే వాళ్ళకి ఆర్టీసీ నష్టాలు వస్తాయి కదా. అంటే అఫ్ కోర్స్ ఇది అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదన్నా ఉండి అక్కడికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు అని అనుకుంటే తప్పకుండా డిఎం గారితో మాట్లాడి, అలాగే మనకి కొనకల నారాయణ కూడా మన ఆర్టీసీ చైర్మన్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మనం ఇబ్బంది